హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ ఈశ్వరరావు దాసరి. ఫ్రెండ్స్, మనకి కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో మనకి ఇంపార్టెంట్ బిట్స్ అయిన ఒలింపిక్ క్రీడల మీద ఒకటో, రెండు బిట్లయితే మనకు ఖచ్చితంగా ఇస్తారు. సో, అంటే నేను ఒలింపిక్ జరిగిన స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే నేను చెప్పట్లేదు. ఇంపార్టెంట్ బిట్స్ మాత్రమే సేకరించి, సో, ఇది ఇంపార్టెంట్, ఇది ఖచ్చితంగా మనకి ఎగ్జామ్‌లో పడుతుంది అనే బిట్స్ మాత్రం నేను సేకరించి నేను వీడియో రూపంలో అయితే చెప్పడం అయితే జరిగిందండి. మనకి ఒలింపిక్ అనేది 2 రకాలండి. ప్రాచీన ఒలింపిక్, ఆధునిక ఒలింపిక్. ప్రెజెంట్ మనకి జరుగుతుంది ఆధునిక ఒలింపిక్ కదండీ. మన ప్రాచీన ఒలింపిక్స్ అంటే ఇంకేం లేదండి. మనకి క్రీస్తు పూర్వం, అంటే మనకి ఒలింపిక్ అనేది క్రీస్తు పూర్వమే మనకి స్టార్ట్ అయింది. క్రీస్తు పూర్వం 776లో మనకి ఒలింపిక్ అనేది ప్రారంభమైంది. ఒలింపియా ఒలింపియా అంటారండి. గ్రీస్‌లో మనకి ప్రారంభమైందండి. దీనికి మనకి ఇది క్రీస్తు పూర్వంలో మనకి ప్రారంభమైంది. క్రీస్తు శకం 393లో మనకి ఇది ముగింపు పలికారండి. రోమన్ చక్రవర్తి అయిన దియోడీస్ ఆజ్ఞతో మనకి ఇది ముగింపు అయితే పలికారండి. ఇది క్రీస్తు పూర్వం, క్రీస్తు శకంలో ఒలింపిక్ అండి. ఇప్పుడు ఆధునిక ఒలింపిక్స్ గురించి చూద్దామండి. మనకి మొదటగా 1896లో ఎథెన్స్, గ్రీస్‌లో మొదటి ఆధునిక ఒలింపిక్స్ అయితే మనకి స్టార్ట్ అయ్యాయండి. ఆ తర్వాత 1900లో ప్యారిస్, ఫ్రాన్స్ మహిళలకు ప్రవేశం అయితే దక్కిందండి. గుర్తుపెట్టుకోండి, అందుకోసమే ఇంపార్టెంట్ చెప్తున్నాను. అంటే నేను లైన్ మీద చెప్పట్లేదు. మనకి మొదటి ఒలింపిక్స్ ఎప్పుడు జరిగిందంటే, ఆధునిక ఒలింపిక్స్ అంటే 1896లో జరిగిందని మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మహిళలకు ఎప్పుడు ప్రవేశం దక్కిందంటే 1900 ప్యారిస్‌లో 1900 సంవత్సరం ప్యారిస్‌లో, ఫ్రాన్స్‌లో జరిగిందండి. అంటే మహిళలకు ప్రవేశం అయితే దక్కింది. అంటే మహిళలు కూడా ఆడడానికి ఆడనిచ్చారు. సో, మనకి అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 1936లో బెర్లిన్‌లో జరిగిందండి. జర్మనీ దేశంలో హిట్లర్ గారు దీనికి హాజరయ్యారు. ఈ యొక్క ఒలింపిక్‌కి హాజరయ్యారండి. నెక్స్ట్ వచ్చేసరికి 1960 రోమ్, ఇటలీ. అంటే మొదటగా మనకి టెలివిజన్ ప్రసారమైందండి. అంటే మనకి టీవీలో మనకి ప్రసారమైంది ఎప్పుడండి? 1960లో రోమ్, ఇటలీలో జరిగిన ఒలింపిక్‌లో మనకి టెలివిజన్‌లో ప్రసారం అయ్యాయండి. సో, ఇది ఇంపార్టెంట్ అండి. మనకి మొదటగా జరిగినవన్నీ కూడా మీకు వివరిస్తున్నాను. సో, ఇది అందరూ కూడా బుక్‌లో నోట్ చేసుకోండి. నెక్స్ట్ 1980 మాస్కో, సోవియట్ యూనియన్, అమెరికా అయితే బహిష్కరించిందండి. ఇప్పుడండి 1980 సంవత్సరంలో మాస్కోలో సోవియట్ యూనియన్ అమెరికాని బహిష్కరించింది. అది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 1984 లాస్ ఏంజల్స్‌లో జరిగిందండి, యూఎస్ఏలో. ఇది సోవియట్ బహిష్కరించిందండి. సో, లాస్ ఏంజల్స్‌లో యూఎస్ఏ సోవియట్ యూనియన్ బహిష్కరించింది. మనకి ఎప్పుడు జరిగింది? 1984 సంవత్సరంలో లాస్ ఏంజల్స్‌లో జరిగింది. యూఎస్ఏలో సోవియట్ యూనియన్ బహిష్కరించింది. ఇక్కడ మనకి 1980లో మాస్కో సోవియట్ యూనియన్ అక్కడ జరిగినప్పుడు అమెరికాని బహిష్కరించింది. ఇక్కడ 1984లో లాస్ ఏంజల్స్‌లో యూఎస్‌లో జరిగినప్పుడు సోవియట్ యూనియన్ బహిష్కరించింది. అది మీరు గుర్తుపెట్టుకొని మీరు నోట్ చేసుకోండి. నెక్స్ట్ 2008 సంవత్సరం బీజింగ్, చైనాలో జరిగిందని విశిష్టమైన అత్యధిక ప్రదర్శన అయిందండి. సో, నెక్స్ట్ 2012లో లండన్, యూకే మూడోసారి లండన్ అయితే ఆతిథ్యం ఇచ్చిందండి. గుర్తుపెట్టుకోండి, మనకి 2012 సంవత్సరానికి లండన్లో జరిగింది. యూకే మూడోసారి మనకి ఆతిథ్యం ఇచ్చిందండి. సో, గుర్తుపెట్టుకోండి, ఎక్కువ సార్లు ఇచ్చింది ఏదంటే లండనే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ 2016 రియో డి జెనెరో, బ్రెజిల్లో జరిగిందండి. దక్షిణ అమెరికాలో మొదటిసారిగా మనకి ఇది జరిగిందండి. నెక్స్ట్ 2021 మనకి ఒలింపిక్స్ అయితే వాయిదా పడిందండి. టోక్యోలో జపాన్లో జరగాల్సింది కదండి. కోవిడ్-19 కారణంగా మనకి వాయిదా అయితే పడిందండి. సో, ఇది ఇంపార్టెంట్. మనకి 2021లో జరగాల్సింది మనకి ఏంటంటే 2020లో వాయిదా పడిపోయింది కదండి. మనకి కోవిడ్ వచ్చింది కదా. సో, అది గుర్తుపెట్టుకోండి. మనకి రాబోయే ఒలింపిక్స్ మనకు ఆల్రెడీ ఈ సంవత్సరం 2024 ఫ్రాన్స్లో అయితే ఒలింపిక్ జరిగింది. మనకి ఈ నెక్స్ట్ రాబోయే ఒలింపిక్ వచ్చేసరికి 2028 లాస్ ఏంజల్స్లో యూఎస్లో జరగబోతుంది. నెక్స్ట్ 2032లో
బిస్మిన్ ఆస్ట్రేలియాలో జరగబోతుందండి. సో ఇది ఇంపార్టెంట్ అండి. సో నేను కొంచెం ఇంపార్టెంట్ మాత్రమే పిక్ చేసి మీకు వీడియో రూపంలో చెప్పడం జరిగింది. ఎవరికైనా నా యొక్క వీడియో మీకు నేను చెప్పే ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చుంటే మాత్రం ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి. అలాగే ఇంకా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అందరికీ ఆల్ ద బెస్ట్.